మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 7వ తరగతిలో చివరి లెసన్కి వచ్చేసామండి. మరి ప్రపంచ పరివర్తనలో మహిళలు అనే చాప్టర్ నుంచి చాలా 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 ముఖ్యమైన 53 బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. మరి వీడియోలో ఉన్న బిట్లు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ లేకుండా టాపిక్లకు వెళ్ళిపోదాం. మొదటి బిట్ చూద్దామండి. వినయ్కు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అమ్మాయిలు చదువు అని తండ్రి చెప్పడం దేనికి ఉదాహరణ? మరి వీలైనంత వరకు ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. మరి ఆన్సర్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి, కోర్సులను లింగ ఆధారంగా విభజించడం అనేది ఇక్కడ మనకి తెలుస్తుందండి. రెండో బిట్ చూద్దాం. భారతదేశంలో శ్రామిక మహిళల్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన వారి శాతం ఎంత? భారతదేశంలో శ్రామిక మహిళల్లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన వారి శాతం ఎంత? ఆన్సర్ చేస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ సి, 83.6%. 83.6%. ఏ శతాబ్దంలో విద్య మరియు అభ్యసనం గురించి అనేక కొత్త ఆలోచనలు ఉద్భవించాయి? ఏ శతాబ్దంలో విద్య మరియు అభ్యసనం గురించి అనేక కొత్త ఆలోచనలు ఉద్భవించాయి? ఆన్సర్ రివీల్ చేస్తున్నానండి. ఆన్సర్ ఆప్షన్ బి, 19వ శతాబ్దం. 19వ శతాబ్దం. నెక్స్ట్ బిట్. బాలికల విద్య కోసం పాఠశాలలు తెరవడానికి కృషి చేసిన వారిలో ఈ క్రింది వారు ఎవరు? పాఠశాలలు తెరవడానికి కృషి చేసిన వారిలో ఈ క్రింది వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్లో మహిళలు చేపట్టిన ఉద్యమం ఫలితంగా 1993లో, ఇక్కడ నెంబర్ కూడా ఇంపార్టెంట్, సంవత్సరం 1993లో ప్రభుత్వం నిషేధించినది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి, సారాయి. నెక్స్ట్. మహిళా ఉద్యమాల ఫలితంగా బాలికల ఆత్మగౌరవం కోసం పాఠశాలలో బాలికల యొక్క ఆత్మగౌరవం కోసం పాఠశాలల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక సదుపాయం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు అనేవి మహిళా ఉద్యమాల ఫలితంగా వచ్చాయండి. అదేవిధంగా బాలికల ఆత్మగౌరవం కోసం ఈ పాఠశాలలో ఏర్పాటు చేయడం జరిగింది. నెక్స్ట్. ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? అంటే ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడు? ఆన్సర్ ఆప్షన్ బి, మార్చి 8. నెక్స్ట్. బేటీ బచావో బేటీ పడావో ఈ ప్రచారం ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి, 2015. భారతదేశంలో మొట్టమొదటి 2 మహిళా గ్రాడ్యుయేట్లు ఎవరు? భారతదేశంలో మొట్టమొదటి 2 మహిళా గ్రాడ్యుయేట్లు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, కాదంబరి గంగూలీ, చంద్రముఖి బసు. కాదంబరి గంగూలీ, చంద్రముఖి బసు. నెక్స్ట్. కాదంబరి గంగూలీ ఏ వైద్య విధానంలో పట్టా పొందిన మొట్టమొదటి దక్షిణాసియా మహిళా వైద్యురాలు? ఈ కాదంబరి గంగూలీ ఏ వైద్య విధానంలో పట్టా పొందింది? ఆన్సర్ ఆప్షన్ సి, పాశ్చాత్య వైద్యం. నెక్స్ట్. చంద్రముఖి బసు ఏ కళాశాలలో లెక్చరర్గా మరియు ప్రిన్సిపల్గా పనిచేశారు? చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లు అండి.
చంద్రముఖి బసు ఏ కళాశాలలో లెక్చరర్గా మరియు ప్రిన్సిపల్గా పనిచేశారు? ఆన్సర్ ఆప్షన్ బి బెదూన్ కళాశాల, బెదూన్. చంద్రముఖి బసు బెదూన్. ఓకేనండి. నెక్స్ట్, భారతదేశంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు? పద్మశ్రీ అవార్డు అందుకున్న మొట్టమొదటి భారతీయ మహిళా శాస్త్రవేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి జానకి అమ్మల్ ఎడవలత్ కక్కర్. జానకి అమ్మల్ అండి. నెక్స్ట్, జానకి అమ్మాల్ ఎడవలత్ కక్కర్ ఏ సర్వే సంస్థకు డైరెక్టర్ జనరల్గా పనిచేసి ప్రసిద్ధి చెందారు? ఏ సర్వే సంస్థకు డైరెక్టర్ జనరల్గా పనిచేసి ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. నెక్స్ట్, జానకి అమ్మల్కు ఏ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు లభించింది? ఏ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు లభించింది ఎవరికి? జానకి అమ్మల్కి. ఆన్సర్ 1977. 1977. నెక్స్ట్, కల్పనా చావ్లా ఏ రాష్ట్రంలోని కర్నాల్ ఆ గ్రామంలో జన్మించారు? కల్పనా చావ్లా ఏ రాష్ట్రంలోని కర్నాల్లో జన్మించారు? ఆన్సర్ ఆప్షన్ సి హర్యానా. కల్పనా చావ్లా హర్యానా. నెక్స్ట్, అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు? అంతరిక్షంలోకి అడుగుపెట్టిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి కల్పనా చావ్లా. కల్పనా చావ్లా ఏ మిషన్ వైఫల్యం కారణంగా మరణించారు? కల్పనా చావ్లా ఏ మిషన్ వైఫల్యం కారణంగా మరణించారు? ఆన్సర్ STS 107. STS 107 ఈ మిషన్ వైఫల్యం వల్ల కల్పనా చావ్లా గారు మరణించారు. కల్పనా చావ్లా ఏ సంవత్సరంలో మరణించారు? ఏ సంవత్సరంలో కల్పనా చావ్లా గారు మరణించారు? ఆన్సర్ 2003. మరి 2003 మార్చిలో నేను 10th ఎగ్జామ్స్ అయితే రాశానండి. మరి 2003లో మరి మీరేం చేస్తున్నారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అంటే కల్పనా చావ్లా చనిపోయారు కదా, ఒకసారి రీకాల్ ద ఓల్డ్ మెమరీస్. నెక్స్ట్, లేడీ సచిన్ అనే ట్యాగ్లైన్ పొందిన భారతీయ క్రికెట్ క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి మిథాలీ రాజ్. మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ మిథాలీ రాజ్. మహిళల వన్డేలలో 7,000 పరుగులు మార్కును దాటిన ఏకైక మహిళా క్రికెటర్ ఎవరు? 7,000 పరుగులండి. ఆన్సర్ మిథాలీ రాజ్. దృష్టిలోపం విజువల్లీ ఛాలెంజ్డ్ ఉన్న మొట్టమొదటి IAS క్రీడాకారిణి ఎవరు? దృష్టిలోపం ఉన్న మొట్టమొదటి IAS క్రీడాకారిణి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి ప్రాంజల్ పాటిల్. దృష్టిలోపం. ప్రాంజల్ పాటిల్ ఏ నగరానికి సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు? ఏ నగరానికి? ఆన్సర్ ఆప్షన్ సి తిరువనంతపురం. ప్రాంజల్ పాటిల్ తిరువనంతపురం ఈ నగరానికి సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. నెక్స్ట్, భారతదేశంలో మొట్టమొదటి మహిళా కమాండో ట్రైనర్ ఎవరు? భారతదేశంలో మొట్టమొదటి మహిళా కమాండో ట్రైనర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి సీమారావు.
మహిళా కమాండో ట్రైనర్ సీమారావు. సీమారావు ప్రపంచంలోని ఏ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందిన 10 మంది మహిళల్లో ఒకరు. ఈ సీమారావు ప్రపంచంలోని ఏ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ పొందిన 10 మంది మహిళల్లో ఒకరు. ఆన్సర్ ఆప్షన్ సి జీత్ కుండో. జీత్ కుండో. నెక్స్ట్ అండి, బీహార్కు చెందిన ఏ రైతు మహిళ వంటగది వ్యవసాయం కిచెన్ ఫార్మింగ్ గురించి అవగాహన కల్పించడానికి సైకిల్పై అనేక గ్రామాల్లో ప్రయాణించారు? బీహార్కు చెందిన ఏ రైతు మహిళ వంటగది వ్యవసాయం కిచెన్ ఫార్మింగ్ గురించి అవగాహన కల్పించడానికి సైకిల్పై అనేక గ్రామాలలో ప్రయాణించారు? ఆన్సర్ ఆప్షన్ సి రాజకుమారి దేవి. రాజకుమారి దేవి. రాజ్ కుమార్ దేవి తన సేవలకు ఏ సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి 2019. రాజ్ కుమార్ దేవి 2019. రాజ్ కుమార్ దేవి ప్రారంభించిన లాభాపేక్ష లేని కేంద్రం పేరు ఏమిటి? లాభాపేక్ష లేని కేంద్రం పేరు. ఆన్సర్ ఆప్షన్ బి ఆనంద్పూర్ జ్యోతి. ఆనంద్పూర్ జ్యోతి. రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్. రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఎకాలజీ వ్యవస్థాపకురాలు ఎవరు? చాలా 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 ఇంపార్టెంట్ బిట్లనే మీ ముందుకు రావడం జరుగుతుందండి. మరి వీడియోని లైక్ చేస్తే మీలాంటి ఎంతోమందికి వీడియో అయితే షేర్ అవుతుందండి. చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. ఇంత లాట్ ఆఫ్ బిట్స్ని తక్కువ కాదండి నేను ఇచ్చేవన్నీ కూడా. ప్రతి పాఠం నుంచి 50-60 కొన్ని పాఠాలు అయితే 100 బిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇలాగా లాభాపేక్ష లేకుండా ఇన్ని వీడియోలు చేయడం అనేది మామూలు విషయం కాదు. మరి మీకోసం చేస్తున్నాను. మరి తప్పనిసరిగా లైక్ అయితే చేయండి. మరి వీడియో ఏ విధంగా ఉన్నాయి, బిట్లు ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేస్తే నాకు కొద్దిగా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మరి చేసి మాకు అలసట నుంచి విముక్తి కావాలి మధ్యలో. అందు గురించి తప్ప మిమ్మల్ని ఏమీ ఆశించడం లేదు, ఆశించను కూడా. ఓకే. రీసెర్చ్ ఫౌండేషన్ ఫర్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఎకాలజీ వ్యవస్థాపకురాలు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి వందన శివ. వందన శివ. దేశీయ విత్తనాల వైవిధ్యాన్ని సమగ్రతను పరిరక్షించడానికి వందన శివ చేసిన ప్రయత్నాల ఫలితంగా ఏర్పడిన జాతీయ ఉద్యమం పేరు ఏమిటి? మరోసారి చూద్దామండి. దేశీయ విత్తనాల వైవిధ్యాన్ని సమగ్రతను పరిరక్షించడానికి వందన శివ చేసిన ప్రయత్నాల ఫలితంగా ఏర్పడిన జాతీయ ఉద్యమం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి నవధాన్య. నవధాన్య. నెక్స్ట్, వందన శివ ఏ సంవత్సరంలో రైట్ లైవ్లీహుడ్ అవార్డు అందుకున్నారు? వందన శివ ఏ సంవత్సరంలో రైట్ లైవ్లీహుడ్ అవార్డు అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి 1993లో నవధాన్య అనే దీనికి మరి రైట్ లైవ్లీహుడ్ ఈ పురస్కారాన్ని అయితే అందుకోవడం జరిగింది వందన శివ గారు. యాసిడ్ దాడి బాధితురాల హక్కుల కోసం పోరాడుతున్న మహిళ ఎవరు? ఈమెకి యాసిడ్ దాడి జరిగిందండి ఆల్రెడీ. అందు గురించి ఆ బాధితుల యొక్క హక్కుల కోసం పోరాడుతున్నారు ఈ మహిళ. ఎవరంటే ఆన్సర్ ఆప్షన్ బి లక్ష్మీ అగర్వాల్. లక్ష్మీ అగర్వాల్. యాసిడ్ అమ్మకాల నియంత్రణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని సుప్రీంకోర్టుకు విన్నవించినది ఎవరు? ఇక్కడ యాసిడ్ అనబడికి ఆ మహిళ గుర్తు రావాలి మనకి. ఆన్సర్ ఆప్షన్ సి లక్ష్మీ అగర్వాల్. లక్ష్మీ అగర్వాల్ ఏ ఎన్జిఓకి డైరెక్టర్గా ఉన్నారు? ఏ ఎన్జిఓకి డైరెక్టర్గా ఉన్నారు? ఆన్సర్ చాన్ ఫౌండేషన్కి. చాన్ ఫౌండేషన్కి ఈ ఎన్జిఓకి డైరెక్టర్గా అయితే ఉండడం జరిగింది లక్ష్మీ అగర్వాల్ గారు. నెక్స్ట్, ఏ అమెరికా ప్రథమ మహిళ
లక్ష్మి అవ లక్ష్మి అగర్వాల్కు 2014 ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డును ప్రదానం చేశారు. ఇక్కడ ఏ అమెరికా ప్రథమ మహిళ లక్ష్మి అవర్క లక్ష్మి అగర్వాల్కు 2014లో ఇంటర్నేషనల్ ఉమెన్ ఆఫ్ కరేజ్ అవార్డును ప్రదానం చేశారు? ఆన్సర్ మిచెల్ ఒబామా. ఈ మిచెల్ ఒబామా అగర్వాల్కి 2014లోనే ఉమెన్ ఆఫ్ కరేజ్ అనే అవార్డుని ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్, సాంకేతిక విద్య అంటే ఇష్టపడి పాలిటెక్నిక్లో మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సును ఎంపిక చేసుకున్న మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి రమ్య. నెక్స్ట్, చిన్నతనంలోనే భర్తను కోల్పోయి కుటుంబాన్ని పోషించడానికి ఆటో నడుపుతూ తన పిల్లలకు ఉన్నత చదువులు చదివించిన మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి మాధురి. రోడ్డు ప్రమాదంలో చక్రాల కుర్చీకే పరిమితమైనప్పటికీ ప్రభుత్వ ఆర్థిక సహకారంతో సొంతంగా వ్యాపారం ప్రారంభించి విజయం సాధించిన మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి గీత. నెక్స్ట్, కల్పనా చావ్లా నాసాలో ఏ పదవికి వైస్ ప్రెసిడెంట్గా అయ్యారు? కల్పనా చావ్లా. ఆన్సర్ ఆప్షన్ ఏ నాసా ఎయిమ్స్ రీసెర్చ్ సెంటర్లో ఓవర్సీస్ మెథడ్స్కి వైస్ ప్రెసిడెంట్గా ఈ కల్పన చావ్లా గారు ఎన్నికయ్యారు. నెక్స్ట్, మిథాలీ రాజ్ భారత జట్టుకు ఎన్నేళ్ల వయసులో ఎంపికైంది? భారత జట్టుకు మిథాలీ రాజ్ ఏ వయసులో ఎంపికైంది? ఆన్సర్ 17 సంవత్సరాల వయసులో. ప్రపంచంలోని అతి కొద్ది మంది మహిళలు మాత్రమే శిక్షణ పొందినటువంటి జీత్ కుండో అనే మార్షల్ ఆర్ట్ను ఎవరు అభివృద్ధి చేశారు? ఆన్సర్ బ్రూస్లీ. జీత్ కుండో అనే మార్షల్ ఆర్ట్స్ను అభివృద్ధి చేసింది బ్రూస్లీ. రాజ్ కుమారి దేవి కృషి ప్రధానంగా మహిళలు ఏ రంగం ద్వారా ఆర్థికంగా స్వతంత్రంగా మారవచ్చు అనే లక్ష్యాన్ని సూచిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ బి వ్యవసాయం మరియు చిన్న వ్యాపారాలు. వందన శివ ఏ అవార్డును 2010లో అందుకున్నారు? వందన శివ ఏ అవార్డును 2010లో అందుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి సిడ్నీ పీస్ ప్రైజ్. యాసిడ్ దాడి బాధితురాలైన లక్ష్మి అగర్వాల్ ఏ సంవత్సరంలో యాసిడ్ దాడికి గురైంది? ఆన్సర్ 2005లో ఈ లక్ష్మి అగర్వాల్ యాసిడ్ దాడికి గురైందండి. శ్రీ గుర్రం జాషువా రచించిన పద్యం పేరేమిటి? ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది పద్యం. ఆన్సర్ ఆప్షన్ సి అనాథ. నెక్స్ట్,